కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. బెల్లం పరమాన్నం, బెల్లం పాయసం, రైస్ సేగో పుడింగ్. పండగలప్పుడు పబ్బాలప్పుడు దేవుడి నైవేద్యానికి గాను సాంప్రదాయబద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునే తీపి వంటకాల్లో బెల్లం పరమాన్నం లేదా బెల్లం పాయసం ఒకటి. అంతేకాక గృహప్రవేశాలప్పుడు కూడా పాలను పొంగించుకొని ఆ పొంగుతున్న పాలతోనే ఈ బెల్లం పాయసాన్ని చేసుకోవడం తరాల నుంచి వస్తున్న ఆచారం. ఈ వంటకాన్ని మనం చాలా చిన్న జాబితాతో మన వంటింట్లో సాధారణంగా ఉండే పదార్థాలతోనే అతి సులువుగా చేసుకోవచ్చు. ఈ బెల్లం పాయసాన్ని చేసుకునే విధానం ఏమిటో ఈ వీడియోలో చూద్దామా మరి? బెల్లం పరమాన్నం తయారీకి కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు 30 లీటరు, సగ్గుబియ్యం 50 నుండి 75 గ్రాములు, బియ్యం 75 గ్రాములు, బెల్లం 100 లేదా 125 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, నెయ్యి 2 టీ స్పూన్లు. బెల్లం పరమాన్నాన్ని చేసుకునే విధానం: ఇక్కడ ఇచ్చిన కొలతలతో కనుక ఈ పాయసాన్ని చేసుకుంటే అది ప్రసాదంగా ఉజ్జాయింపుగా 15 మందికి సరిపోతుంది. మొదటగా బియ్యాన్ని ఏరుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లలో ఓ 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యాన్ని కూడా ఒకసారి కడుక్కొని దానిలో నీళ్లను పోసుకొని ఓ 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పును నేతితో దోరగా వేయించి ఉంచుకోవాలి. బెల్లాన్ని తురుముకొని ఉంచుకోవాలి. పాలతో చేసుకునే వంటకాన్ని ఇత్తడి గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది, లేదా నాన్ స్టిక్ గిన్నెలో అయినా వండుకోవచ్చు. స్టీల్ పాత్రలో అయితే వంటకం అడుగంటే ప్రమాదం ఉంది. చిక్కటి పాలతో చేసుకుంటే ఈ బెల్లం పాయసం చాలా బాగుంటుంది. ఇది పాలతో చేసుకునే వంటకం కాబట్టి దీనిని ఏమాత్రం ఏమరకుండా స్టవ్ దగ్గరే ఉండి వండుకోవాలి. దీనిని అడుగంటకుండా తరచుగా గరిటతో త్రిప్పుతూ చేసుకోవాలి. అంతేగాక ఈ వంటకాన్ని సన్నటి సెగ మీద మూతని ఉంచకుండా వండుకోవాలి. త్వరగా చేసుకోవాలనే తపనతో పెద్ద మంట మీద వండవద్దు. కొంచెం సెగ ఎక్కువైతే మాటిమాటికి పొంగు వస్తూ ఉండటమే కాకుండా అడుగంటి మాడువాసన వస్తుంది. ముందు దీన్ని వండుకునే పాత్రని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఈ పాత్రని స్టవ్ మీద ఉంచి స్టవ్ని ఆన్ చేసి అందులో కొద్దిగా నీళ్లను పోసుకోవాలి. ఇలా నీళ్లను పోయకపోవడం వల్ల ఒక్కోసారి పొరపాటున పాలు మాడువాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ముందు జాగ్రత్త. ఇప్పుడు పాత్రలో పాలను పోసుకొని పొంగు వచ్చే వరకు బాగా కాయాలి. పాలు బాగా కాగి పొంగు వస్తున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యంలోని నీళ్ళని వంచుకొని వాటిని వేసుకోవాలి. గృహప్రవేశాలప్పుడైతే పాలని ముమ్మార్లు పొంగనిచ్చిన తరువాత బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని వేసుకుంటారు. ఈ పాయసం ఉడుకుతున్నప్పుడు దానిని తరచుగా గరిటితో కలిత్రిప్పుతూ ఉండాలి. సిమ్ మంట మీద ఉడికించుకోవాలి కాబట్టి బియ్యం, సగ్గుబియ్యం ఉడకటానికి రమారమి 20-25 నిమిషాలు పడుతుంది. ఉడికేటప్పుడు మంట సిమ్లో ఉన్నప్పటికీ ఒక్కోసారి పాలు అంచుదాకా పొంగి పొర్లిపోయే దశలో పొంగును చల్లార్చడానికి గాను ఒక చుక్క నీటిని వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బియ్యం, సగ్గుబియ్యం చక్కగా ఉడికిన తరువాత ఈ వంటకం కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసి పాత్రని స్టవ్ మీద నుండి దించివేయాలి. పాలకు ఆరే కొద్దీ చిక్కబడే గుణం ఉంటుంది కాబట్టి ఈ పరమాన్నం కొద్దిసేపటికి నెమ్మదిగా గట్టిపడుతుంది. ఇప్పుడు పాత్రని ప్రక్కకు తీసి అందులో తురిమి ఉంచుకున్న బెల్లాన్ని మీరు తినే తీపిననుసరించి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాయసంలో ఒక స్పూనుడు లేదా మీ ఇష్టాన్ని అనుసరించి నేతిని వేసుకొని కలుపుకోవాలి. చివరగా ఈ పాయసాన్ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం నేతిని అందులో వేయించి ఉంచుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. అంతే, నైవేద్యానికి రుచికరమైన బెల్లం పాయసం తయారు. ఈ బెల్లపు పాయసానికి మన అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులను, కొన్ని చేర్పులను చేసుకోవచ్చు. ఇష్టపడితే ఇందులో కొంచెం యాలకుల పొడిని వేసుకోవచ్చు. అలాగే దోరగా వేయించుకున్న కిస్మిస్లను చేర్చుకోవచ్చు. కొందరు ఈ బెల్లం పాయసం తయారీలో బెల్లంతో పాటుగా కొంచెం పంచదారను కూడా వాడతారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.